అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సిపిఐ కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్లోని మహా న్యూస్ కార్యాలయంపై దాడి చేయడం మానవ హక్కులపై గొడ్డలి పెట్టు లాంటిది. ఈ దాడిని ఖండిస్తున్నాం. దాడికి బాధ్యులైన వారిని 2 రోజుల్లో అరెస్ట్ చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లను నిషేధిస్తామని తెలిపింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్మార్ట్ మీటర్లను ప్రజలకు అంటగట్టుతోందని ఆరోపించారు. ప్రధానితో చేసుకున్న ఒప్పందాల్లో భాగంగానే స్మార్ట్ మీటర్లను అంటగడుతున్నారు. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలపై దాదాపుగా 1,10,000 కోట్ల అధిక భారం పడుతుందని రామకృష్ణ ఆరోపించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది వారి నాయకులు దుర్మార్గంగా దాడి చేశారు, చాలా హేయంగా దాడి చేశారు. మీడియా సంస్థలపైన ప్రత్యేకించి మహా న్యూస్ ఛానల్స్ పైన జరిగిన దాడిని సంపూర్ణంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యం మనగలగాలంటే ఖచ్చితంగా మీడియా అనేది మీడియా ఉండాలి. మీడియా ఉంటేనే ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ తమ ఇతర రాజకీయాలకు అతీతంగా ఉండే సంస్థలు కానీ ప్రజా సంఘాలు కానీ తమ అభిప్రాయాలు మీడియా ద్వారా వ్యక్తం చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు వ్యతిరేకంగా ఏదైనా వార్తలు ప్రసారం అయితే దానిపైన మీడియా సంస్థపైన దాడి చేస్తామంటే అది సరైనది కాదు. దీన్ని ప్రజాతంత్రవాదులందరూ కూడా ఖండించాలి. మరి తెలంగాణ ప్రభుత్వం కూడా బాగా స్పందించింది. వెంటనే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేసింది. దాన్ని కొనసాగించాలి, వారిని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తారు. రెండవ ముఖ్యమైన అంశం, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి గమనిస్తే ఈరోజు అధికారానికి రాకముందు ఏదైతే చెప్పారో ఆ చెప్పిన దానికి భిన్నంగా ఇవాళ అమలు చేస్తాం. అధికారానికి రాకముందు చాలా క్లియర్గా చెప్పారు, స్మార్ట్ మీటర్స్ అన్నీ కూడా ఉపసంహరించాలి, స్మార్ట్ మీటర్స్ ఎవరైనా బిగించడానికి వస్తే పగలగొట్టండి అని కూడా ఆ రోజు తెలుగుదేశం నాయకులు చెప్పారు. మహా న్యూస్ ఛానల్ పైన ముఖ్యంగా